హలో నా మీ పేరు? జయచంద్ర చౌదరి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బావుంటది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? జనాలు నాశనం అయిపోవాలనుకుంటే జగన్ వస్తే బాగుంటుంది. అంటే ఎందుకు జగన్ వస్తే జనాలు నాశనం అయిపోతారనుకుంటున్నారు? ఏం చేశాడు ఏపీకి అభివృద్ధి? పలానా చేశాడని చెప్పండి. రోడ్లు చూశారు మీరు? ఇదేమో తెలంగాణ, మీరు తెలంగాణ అడుగుతున్నారు కరెక్టే. ఏపీలో ఎప్పుడైనా చూసారా? వెళ్ళారా? రోడ్లు చూసారా? కేసులు చూసారా? పోలీసు వాళ్ళు ఎట్ట పని చేస్తున్నారు వాళ్ళకి? అస్సలు రాజు ఆర్డర్ వేస్తే బట్టలు ఎట్ట బరిగిస్తున్నారు పోలీసు వాళ్ళు. యాక్చువల్లీ రాజధాని ఫైల్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పరిస్థితి చూసారా? అదే యాత్ర 2 రిలీజ్ అయింది. ఎవరైనా పట్టించుకున్నారా? అలా ఉంది పరిస్థితి. మళ్ళీ జనాలు నాశనం అయిపోవాలి, బీహార్ కంటే దారుణం అయిపోవాలనుకుంటే జగన్ వస్తే బాగుంటుంది. అంటే ఎందుకు జనాలు కానీ గుడ్డిగా జగన్ ఎందుకు నమ్ముతారు? అంటే మంచి చేస్తేనే కదా ప్రజలు నమ్మేది, మంచి చేయకుండా ఎందుకు నమ్ముతారన్న? ఈసారి నమ్మరు. లాస్ట్ టైం నమ్మారు. ఎందుకు నమ్మారంటే వాళ్ళ నాన్నని చూసి ఏదో చేస్తే బాగా వాళ్ళ చేస్తారు. నాన్నకు మించి చేస్తా అని మాట ఇచ్చారు అప్పట్లో, మరి ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు. 100% చేయలేదు. ఈసారి పక్కా టీడీపీ గెలుస్తుంది. జనసేన టీడీపీ గెలుస్తుంది. ఈసారి అభివృద్ధి చూడండి, మళ్ళీ మాట్లాడండి. అంటే జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేమి అభివృద్ధి చేస్తుంది? ఫస్ట్ జనాలకు కావాల్సింది ఏందో తెలిసిన రోడ్లు, తిరగడానికి రోడ్లు. రెండోది వచ్చి మన నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్. అవి తగ్గించాలంటే సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవ్వకూడదు, కానీ ఇప్పుడు ప్రజలు కానీ సంక్షేమ పథకాల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఎందుకని? సంక్షేమ పథకాలు డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు తీసుకోరుగా? తీసుకుంటారు. తీసుకుంటేనే కదా రేట్లు పెరిగేది. కరెక్టే. కంపెనీలు వచ్చి, మన ఏపీ కంపెనీలు వచ్చి డబ్బు జనరేట్ అయితే ఆటోమేటిక్గా తగ్గుతాయి. అవి మనం సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాం, డబ్బులు లేవనడం కాదు. ఏపీకి 10 కంపెనీ కియా వచ్చింది. ఎంతమంది జాబ్ చేస్తున్నారు? ఎంత గ్రోత్ వస్తుంది? అలా 10 కంపెనీలు వచ్చాయనుకో ఏపీ ఇంకా డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏం కంపెనీలు తెచ్చారు అసలు? ఈ చెప్తాడు ఈ కొడుకు గుడ్డు పెట్టింది, పొదగాలి, పిల్ల అవ్వాలి, కోడి అవ్వాలి, అమర్నాథ్ చెప్తాడు. అట్టా మాటలు చెప్పుకుంటుంటే ఇప్పుడు కియా ఎప్పుడు వచ్చింది? కోడి గుడ్డు పెట్టింది కియాకి. అంతా పనికిరాని మాటలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము వాళ్ళకి అస్సలు అర్థం అవుతలేదు. అధికారం వచ్చేసింది, దాన్ని ఎట్టో ఉపయోగించాలన్నది వాళ్ళకి తెలుస్తలేదు. అది ఇంకోటనా, ఇప్పుడు వైఎస్ షర్మిల గారి ఎంట్రీతో ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? అంటే ఇప్పుడు నిజంగానే అన్నకు పోటీగా వచ్చిందా, లేకుంటే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అంటారా? అన్నకు పోటీగానే వచ్చింది, లేదంటే వచ్చేది కదా. తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టింది? మళ్ళీ ఎందుకు వచ్చింది అక్కడికి? అన్నకు పోటీగా వచ్చింది ఖచ్చితంగా. అదైతే 100%. దానివల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంట? ఖచ్చితంగా వైసీపీకే. టీడీపీ కానీ ఎందుకు అనుకోకూడదు? అంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీ అన్నా చెల్లి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కి, ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే దెబ్బ పడుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? షర్మిల పార్టీలోకి 50% అడిపోతున్నారు, 50% టీడీపీలోకి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీడీపీ, చాలా వరకు టీడీపీలోకే వస్తున్నారు. మొన్న చూశారు కదా 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఎలా వచ్చారు జనాలు. ఓవరాల్గా అయితే టీడీపీ జనసేన పొత్తు ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మీరు అంటారు? 100% పక్కా జగన్ కంటే ఎక్కువ సీట్లు కొడుతుంది. ఓకే, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.